వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాణి ముగ్ధ టాక్స్. ఈరోజు మనము ఎర్రబద్దాకు పప్పు వడియాలు అన్నం చేసుకున్నామండి. ఎర్రబద్దాకు అంటే ఇలా చిన్న ఆకులు బద్దల్లాగా ఉంటుంది, కాడేమో రెడ్గా ఉంటుంది, దానిపైన ఇలా చిన్న చిన్న పువ్వు వస్తుంది, అందుకని దీన్ని ఎర్రబద్దాకు అంటారు. ఇది గురుగాకు తెలుసు కదా, చెనిగ్గింజలు చేనులలో వేస్తారు. గురుగాకు ఎర్రబద్దాకు చెనిగ్గింజల చేనులలో ఉంటుంది. ఇది వర్షాకాలంలో మాత్రమే వస్తుంది, అదంతకు అదే వస్తుంది. కందిపప్పు అండి, హాఫ్ గ్లాసు వచ్చి పెసరపప్పు, రెండు కలిపి తీసుకుంటున్నాను. టేస్ట్ బాగా వస్తుంది, కొంచెం వేడి తగ్గిస్తుంది. నాకు కొంచెం వేడిగా ఉందని పెసరపప్పు యాడ్ చేశాను. ఇప్పుడు కందిపప్పు బాగా 3 సార్లు కడిగి పక్కన పెట్టుకోండి. దాంట్లో కడిగి పెట్టుకున్న ఆకు కూడా ఒక కట్ట ఆకే అండి. ఇది మార్కెట్లో నాకు 15 రూపాయలకు ఇచ్చినారు. ఒక కట్ట ఆకు వేసాను. ఇది టేస్ట్ చాలా బాగుంటుందండి, అన్ని ఆకుకూరల కన్నా ఇది బాగుంటుంది. పూర్వకాలంలో ఇవే ఎర్రబద్దాకు గురుగాకు పులిహోర చేసుకొని తినేవాళ్ళం. ఈ ఆకులన్నీ తెలియవు కదా, చాన్లల్లో ఏ ఆకులు దొరికితే ఆ ఆకులు కొనగంటాకు. ఇప్పుడు ఒక టమాటా వేసుకున్నామండి. నేను పప్పు తక్కువ వేసాను కాబట్టి ఒక టమాటా మాత్రమే వేసుకుంటున్నాను. పప్పు చాలా వేసుకుంటే 2 వేసుకోండి. మీలో ఎంతమందికి ఈ కూర గురించి తెలుసు, ఈ కూర ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఒక 10 పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను అండి. అవి కూడా కడిగేసి వేసుకున్నాము. ఏదైనా ఉప్పు వేసి నీళ్ళు పక్కన పెట్టుకొని అన్నీ ఇట్లా కడిగి వేసుకుంటే, వాళ్ళు మందులు కొట్టింటారు కదా, ఆ ఎఫెక్ట్ ఏముండదు. తెల్లగడ్డలు ఒక 6 వేసాను, ఎల్లిపాయలు ఒక్కరవ చింతపండు వేసుకోండి. ఇది నా చింతపండు పులుపు ఎక్కువ ఉంది, అందుకని తక్కువ వేస్తున్నా. ఒక 1/2 స్పూన్ మెంతులండి, ధనియాల పొడి, పసుపు, కారం. పసుపు, ధనియాల పొడి, కారం స్పూన్ వేసాను. మెంతులు మాత్రం 1/2 స్పూన్ వేసాను, అంతకన్నా ఎక్కువ వేసుకోవద్దండి, చేదు వస్తుంది. అంటే మన క్వాంటిటీ బట్టి, నేను 1 గ్లాస్ పప్పు వేసాను కాబట్టి అంతే వేసుకున్నాను. ఇది నాననిద్దామండి ఒక 1/2 అవర్ వరకు. మూత మూసేసి పెట్టేసి ఒక 1/2 అవర్ అయితే నానితే బాగుంటుంది, అందుకే నానబెట్టేసి పక్కన పెట్టేస్తాను. ఇది 1/2 అవర్ తర్వాత పప్పు ఉడికించుకొని పక్కకు పెట్టుకోండి. ఇవి వడియాలండి, మా చెల్లి పెట్టింది, ఇచ్చింది నాకు. బియ్యం వడియాలు సమ్మర్లో పెట్టింది. ఈ పప్పుకి వడియాలు బాగుంటాయండి. మీలో ఎంతమందికి ఇష్టం వడియాలు? అంటే పప్పు అంటే యాక్చువల్గా ఏ వడియాలైనా వేసుకుంటాం కదా, బియ్యం వడియాలు టేస్ట్ వేరే ఉంటాయి. ఆ పక్కన పోపు పెట్టేదానికి పెట్టానండి, ఆవాలు వేస్తున్నా, జీలకర్ర. ఈ పక్కేమో బాండీలు పెట్టి ఆయిల్ పోసాను, వడియాలు వేయించుకున్నాం అనేసి. ఆవాలు, జీలకర్ర, 1 స్పూన్ జీలకర్ర వేస్తున్నా. ఈ ఆకు ఎప్పుడో రేర్గా దొరుకుతుందండి, దొరికినప్పుడు తీసుకొని చేసుకుంటాం. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది ఆకు. కరివేపాకు వేసాను, ఎర్రగడ్డలు వేసుకుంటాను. రైస్ అయిపోయిందండి, రైస్ పెట్టేసి ఆల్రెడీ. రైసు, పప్పు, రసము, వడియాలు, పెరుగు.
ఇప్పుడు అది సిమ్లో పెట్టేసి ఎర్రగడ్డలు ఎగుతూ ఉంటాయి. ఈ లోపల మనం వడియాలు వేసుకోవాలి. మా చెల్లి హైదరాబాద్లో మొన్న గృహప్రవేశానికి వెళ్ళామని చెప్పారు కదా, ఆల్రెడీ వీడియో పెట్టాను చూడండి. అప్పుడు మా అమ్మకు, నాకు, మా చెల్లికి అందరికి ఇచ్చింది. చాలా పెట్టింది, తలా కొన్ని ఇచ్చింది. నాకు ఒక చిన్న క్యారీకి వచ్చినాయి, ఇప్పటికైతే ఆఫ్ అయిపోయింది. ఇట్లా పప్పు చేసినప్పుడు వేస్తాను, బాగుంటాయి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ పెడతానండి, వెరైటీగా ఉండేవి. నాకు మానిటైజ్ అవ్వట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్రతి వీడియోలోనూ అడుగుతున్నానండి. మీరు ఒక సబ్స్క్రైబ్ ఒక 10 మంది చేసుకున్నా ఒక వీడియోకి నాకు మానిటైజ్ అయిపోతుందండి. దగ్గర 1 ఇయర్ అవుతుందండి నేను ఈ ఛానల్ పెట్టి. ఫస్ట్ అవి నూనె సరిగ్గా కాగలేదు, అంత బాగా రాలేదు. ఇప్పుడు చూడండి బాగా వచ్చాయి. ఇది నూనె బాగా కాగితేనే వేసుకోవాలి. నేనేమో కాగిపోయింది నూనె వేసేసాను. ఎర్రగడ్డ బాగా ఎగిపోయిందండి. నేను పప్పు బాగా రుబ్బేసి ఒక గిన్నెలోకి తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు పోపు ఆ గిన్నెలో పోసుకున్నాను. ఇట్లా ఈ గిన్నెలోకి రుబ్బి తీసుకున్నాను. పైన కొత్తిమీర వేసుకున్నాను. ఉప్పు కూడా దాంట్లో వేసి పెట్టాను ఆల్రెడీ. పోపు దాంట్లో వేసుకునేస్తే సరిపోతుంది. ఇది రాగి సంగటి లేకంగా బాగుంటుందండి, అన్నం లేకన్నా కూడా. గురగాకు పప్పు ఒకసారి నేను వీడియో పోస్ట్ చేస్తాను. గురగాకు పప్పు ఎట్లా చేసుకోవాలని, రాగి సంగటి గురగాకు పప్పు చేస్తాను. సంగట్లేకైతే కొంచెం పలసగా చేసుకోవాలి. నేను అన్నంలోకే కదా, అందుకని కొద్దిగా చిక్కగానే పెట్టాను. కొద్దిగా మంట పెట్టానండి. ఒకసారి అంతా కలిపేద్దామనేసి. చూడండి, అన్నము, వడియాలు, పప్పు, ఎగ్ ఆమ్లెట్ వేసాను, అది మీకు చూపించలేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
Don't forget to subscribe Rani Mugdha Talks.